సందేహం లేదు. పాడవలసిందిగా సమనీయంగా కోరుతున్నాం. ఓకే ఓకే. ఓకే స్టార్ట్ చేయండి. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనేని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది, అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదమి పరమి, లలిత ప్రియ కమలం విరిసినది. కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం, నీలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలచిన మని కూరిమి మీరగ చేరిన తరుణం, కోటి తలపుల చివురులు తొడిగెను, తేటి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల తొనికిన మిలమిల, పాడుతున్నది ఎదమురడి రాగ చరితరగల మధురవడి, తూగుతున్నది మరులవని లేత విరికుల కుల నటనగని, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలని ఉదయ రవి కిరణం మెరిసినది.
రూపం చూసే చూపే దీపం కారామకారం నీ పూజా కుసుమం మనసు హిమగిరిగా మారినది, మనసు హిమగిరిగా మారినది. కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా లేని మలుపులు చెలువున గమనము వీణ పలికిన చిలిపిలి గమకము కాలి భూపగ నిలిచెను కాలము పూల భవనము వేసెను తాళము. ధ్యేయమైనది తొలి ప్రాయం రాయమని మారని మధు కావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురదం. కోరికల తారకలు సిమరి బడి బరి విడి నయనవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలని లలిత ప్రియ కమలం విరిసినది. ఏమే ముందు అడగలది మాకు ఇప్పుడు అడిగితే కాదు. కొంచెం జయబాలయ్య గారు పాట పాడాలంటే జాగ్రత్త పాడాలి. రుద్రవీణ చిత్రంలో అద్భుత గీతంతో మనల్ని అందరినీ అలరించారు. సుందరపు విజయ్ కుమార్ గారు తనదైనటువంటి గానం అద్భుతం, అమోఘం. మరొకసారి అని మనమందరం మరొకసారి పాడతారేమో. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. ఒక హుందాతనం ఉట్టిపడాలి అంటే నేతన్న దగ్గరికి వెళ్ళి నేసేటువంటి ఆ చేనేతను చూస్తే తెలుస్తుంది. ఒక చీర నెయ్యాలి అంటే ఎంత సమయం పడుతుందో నేత కార్మికుడి వెంట ఉంటే తెలుస్తుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నేత కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ అందరూ నేత వస్త్రాలనే ధరించాలి అనేటువంటి ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, మనందరికీ తెలుసు. సో సార్, ఇందులో భాగంగా మన మంత్రి మండలిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కలిసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని ఈవేళ కార్యక్రమానికి చేనేత వస్త్రాలే కట్టుకొని వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఆ చేనేత వస్త్ర ప్రదర్శన, ఇట్ ఈస్ లైక్ ఎ హ్యాండ్లూమ్ సారీ వాక్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, put your hands together and welcome ఎలిగెన్స్ లుక్, the elegance through saree. దాన్ని ద్విగుణీకృతం చేసేటువంటి హ్యాండ్లూమ్ శారీస్ తో మన ముందుకు విచ్చేస్తున్నారు గౌరవ మంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, శాసన సభ్యులు. ఒక్కసారి గట్టిగా కర్తాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. అసలు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది చేనేత కార్మికులు ఎంత అద్భుతంగా చీరలు నేస్తారని చెప్పి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి చేనేత కార్మికుల యొక్క జీవనోపాధిని పెంచి వారి జీవ వైవిధ్యాన్ని పరిఢవిల్లింపజేసే దిశగా ఈరోజు మన శాసన సభ్యులందరూ, శాసన మండలి సభ్యులందరూ, మంత్రివర్గంలో ఉన్న ప్రతి మహిళామూర్తి కట్టుకున్న ప్రతి చీర కూడా చేనేత కార్మికుడు చేతులారా నేసింది. అమ్మ, ఒకసారి మీరు అందరూ ఒక్కడుగు ముందుకు వచ్చేస్తా. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సారీ వాక్. హుందాతనం ఎంత అద్భుతంగా ఉట్టిపడుతోందో ప్రతి ఒక్కరి కట్టుకున్నటువంటి ఆ చీరలోని ఆ అద్భుతం చూస్తే తెలుస్తోంది. మనమందరం నేతన్న నేసినటువంటి వస్త్రాలను ధరిద్దాం. దానికి నిదర్శనం, ప్రతిరూపం మన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు,